హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, వేరే డొమైన్స్లో ఉన్నవాళ్ళు లైక్ లెటసే ఆపరేషన్స్లో ఉన్నవాళ్ళు, డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, టెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు మనకి డెవాప్స్ క్లౌడ్లోకి మూవ్ అవుదాం అనుకుంటే పాసిబుల్ ఆప్షన్స్ ఏమున్నాయి మనకి, అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్, ఎంత టైం పడుతుంది ఇనీషియల్గా రావడానికి, అండ్ వచ్చిన తర్వాత ఆ పొజిషన్లో స్టాండర్డ్ అవ్వడానికి నిలదొక్కుకోవడానికి మనకి ఎంత టైం పడుతుంది, ఎంత ఎఫెక్టివ్గా మనం చేయగలుగుతాము అన్న దాని గురించి చూద్దాం. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను కూడా ఆపరేషన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఫ్రమ్ ఆప్స్ బ్యాక్గ్రౌండ్ ఐ మూవ్ ద డెవాప్స్. ఫ్రమ్ ఆప్స్ బ్యాక్గ్రౌండ్ ఐ డెవాప్స్ బ్యాక్గ్రౌండ్. సో సో నేను పర్సనల్గా ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటో కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఐటీ స్ట్రీమ్లో యాజ్ వి నో వాట్ ఆర్ ద మెయిన్ స్ట్రీమ్స్ ఏమంటే మనకి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్, నెక్స్ట్ టెస్టింగ్ ఆర్ క్వాలిటీ, థర్డ్ వచ్చేసి ఆపరేషన్స్ ఆర్ మెయింటెనెన్స్. మనకి మెయిన్. సో ఏదర్ ఎంఎన్సీ అవ్వచ్చు, లేకపోతే స్టార్టప్ అవ్వచ్చు, ఎవరైనా కూడా ఒక ఫ్రెషర్ కింద ఎంటర్ అయితే వాళ్ళకి మోస్ట్ ప్రాబబ్లీ ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ అట్ కోడింగ్ దాన్ని తీసుకెళ్ళి డెవలప్మెంట్ బ్యాక్గ్రౌండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ట్యాగ్ చేస్తారు, డెవలప్మెంట్ రోల్ ఇస్తారు. ఆర్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెస్టింగ్ ఆర్ క్వాలిటీ అష్యూరెన్స్ వాళ్ళకి క్యూఏ రోల్ ఇస్తారు. ఆర్ సింపుల్గా చాలామంది కోడింగ్ అంటే భయపడతారు. యాజ్ ఎ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఈవెన్ ఐటీ పీపుల్ కానీ, అంటే ఏదో కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదివినా కూడా సమ్ పీపుల్ డోంట్ లైక్ కోడింగ్. సో వాళ్ళు ఏంటంటే, పర్సనల్గా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నేను బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెషర్ కింద టీసీఎస్లో జాయిన్ అయిన తర్వాత ప్రాబ్లం ఏమైందంటే, ఈవెన్ దో వీఆర్ వెరీ గుడ్ అట్ కోడింగ్ ఇన్ బీటెక్ డేస్, బట్ ఆఫ్టర్ దట్ కాల్ లెటర్ రావడానికి 1 year అలా టైం పట్టడం వల్ల 1 yearలో మొత్తం టైం పాస్ చేయడం వల్ల కోడింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే పోయింది. కోడింగ్ అనేది ఎప్పుడు కూడా ప్యాషన్తో చేస్తేనే వస్తుంది తప్ప బలవంతంగా చేస్తే రాదు. మనకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. లైక్ ఒక గేమ్ ఆడుతుంటే మనం ఎంత ఇంట్రెస్ట్గా ఆడతాం. ఒక పబ్జీ గేమ్ స్టార్ట్ చేస్తే ఎవరో కూడా 2-3 అవర్స్లో ఆపరు. సో సిమిలర్లీ కోడింగ్ కూడా అవుట్పుట్ వచ్చేంత వరకు డిఫరెంట్ ట్రబుల్ షూట్ చేస్తూ అలా ముందుకెళ్తాం. ఆ ప్యాషన్ ఉన్నవాడే కోడింగ్ చేయగలుగుతాడు. సో ఆ టైంలో ఏంటంటే ఆపరేషన్స్ ఈజీ అని చెప్పి ఆపరేషన్స్లోకి వెళ్ళిపోయామంతా కూడా. సో దట్ ఈస్ ద నాట్ మిస్టేక్. ఇట్స్ కంప్లీట్లీ పర్సన్ టు పర్సన్ వేరీ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు డెవలప్మెంట్, ఓకే, ఈ డెవలప్మెంట్, టెస్టింగ్, క్యూఏ. సో ఇక్కడ మనం 2 phases గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ 0 years ఎక్స్పీరియన్స్ టు 3 years ఎక్స్పీరియన్స్, అండ్ ఫ్రమ్ 3 years ఎక్స్పీరియన్స్ 5 years ఎక్స్పీరియన్స్. ఫేజ్ 1 అనుకో, ఫేజ్ 2 అనుకో. సో ఎవరైతే ఫేజ్ 1లో ఉన్నారో, ఓకే, వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఏదో డెవలప్మెంట్లో కానీ, వర్క్ చేసిన డెవలపర్స్ కానీ, టెస్టర్స్ కానీ, ఆపరేషన్స్లో ఉన్న వాళ్ళు ఈ స్టేజ్ 1లో ఉన్నారనుకోండి. లెట్ us say దిస్ ఇస్ ఫేజ్ 1. ఫేజ్ 1 ఫర్ ద పాజ్ గాయ్స్. సో ఇక్కడ 2 stages కింద డివైడ్ చేసాం కదా. సో ఎవరైతే డెవలపర్స్ ఆర్ టెస్టర్స్ ఆర్ ఆపరేషన్స్లో ఉన్న వాళ్ళు 0-3 ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఐ కెన్ సే డెవాప్స్లోకి ఆర్ 80%, దే ఆర్ 70-80% ఆర్ మోర్. ఫర్ దెమ్ ఇట్స్ మోర్ ఈజీ అనమాట కంపేర్డ్ టు 5+ ఆర్ 3+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కంపేర్ చేస్తే. ఏంటంటే 22 చెప్తున్నానంటే, డెవాప్స్లోకి ఎవరన్నా, డెవాప్స్ ఆర్ క్లౌడ్ డొమైన్లోకి ఎవరన్నా వద్దామనుకుంటే వాళ్ళు 3+ కనుక అయిపోతే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు క్లియర్ ద ఇంటర్వ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే గుర్తుపెట్టుకోవాలి. సో వాళ్ళు ఏ పాసిబిలిటీస్ ఎత్తుక్కోవాలంటే, పాసిబిలిటీ నెంబర్ 1, ట్రై ఫర్ ఐ ఇంటర్నల్. ఐ నో ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇంటర్నల్గా ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే మన రిసోర్స్ మేనేజ్మెంట్ గ్రూప్ కానీ, సంథింగ్ ఆఫ్ హెచ్ఆర్ పీపుల్ కానీ ఏం చూస్తారంటే, వీడు ఎగ్జిస్టింగ్గా దేని మీద పనిచేస్తారో అదే స్కిల్ తోటి వెళ్ళడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే
వాడు మనకి 3-4 ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చాం. వాడు 3-4 ఇయర్స్ ఆపరేషన్స్ మీద పనిచేసాడు. లేకపోతే టెస్టింగ్ మీద పనిచేసాడు. ఆర్ ఎల్స్ జావా మీద పనిచేసాడు. సడెన్‌గా వాడిని తీసుకొని 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కింద పైథాన్ డెవలపర్ కింద గానీ, లేకపోతే సొల్యూషన్ ఆర్కిటెక్ట్ కింద గానీ, లేకపోతే డెవాప్స్ ఇంజినీర్ కానీ పంపడానికి ఎవరు ఇష్టపడరు. సో, అట్లా పంపాలంటే వాట్ ఈస్ ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఈస్ వి నో. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏముంటది? టు షోకేస్ దట్ ఐ హావ్ దిస్ పర్టిక్యులర్ స్కిల్, దిస్ పర్టిక్యులర్ ఎక్స్‌పర్టైజ్ అని చెప్పాలంటే మనకున్న వన్ ఆఫ్ ది ఆప్షన్ ఏంటంటే సర్టిఫికేషన్. ఓకే. సో, ఇన్ దిస్ కేస్ ఓన్లీ ఆప్షన్ ఇస్ అనుకో. ప్రీవియస్ వీడియోలు చూసినా ఎందుకు ప్రతిసారి సర్టిఫికేషన్ అంటారు అంటే, సర్టిఫికేషన్ ఉంటేనే ఇప్పుడు నాకు అన్నీ వచ్చు అనుకోవడం వేరు, ఆ వచ్చిందాన్ని అసెస్ చేసి ఒకళ్ళు సర్టిఫై చేయడం వేరు. ఈ కేసులో ఎవరు సర్టిఫై చేస్తున్నారు? నాట్ ఎనీ ఇన్‌స్టిట్యూట్, నాట్ ఎనీ కోచింగ్ సెంటర్. ఇక్కడ నువ్వు ఎవరైతే క్లౌడ్ మీద వర్క్ చేస్తున్నావో ఆ క్లౌడ్ ప్రొవైడర్, ఇన్ దిస్ కేస్ లెట్ ఇట్ బి ఏడబ్ల్యూఎస్, అజూర్ ఆర్ జీసీపీ, అలీబాబా క్లౌడ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళని సర్టిఫై చేస్తున్నారు కాబట్టి సో యూ ఆర్ వెల్ ఎక్స్‌పర్టైజ్ ఇన్ దిస్ అని చెప్పి అర్థం చేసుకుంటారు. సో, ఇంటర్నల్ స్విచెస్ ఎవరైనా ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు మస్ట్ అండ్ షుడ్‌గా ఒక సర్టిఫికేషన్ అయితే చేయండి. ఐ విల్ ట్రై టు పుట్ ద డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ వీడియోస్. నేను క్లౌడ్ ప్రాక్టీషనర్ మీద ఒక వీడియో చేశా అండ్ ఆల్ సర్టిఫికేషన్ ఓవర్‌వ్యూ మీద ఒక వీడియో చేశా. ఇంకా మీకు ఏమైనా స్పెసిఫిక్ సర్టిఫికేషన్ మీద ఓవర్‌వ్యూ కావాలంటే ఇన్ డీటెయిల్ విత్ సిలబస్‌లో ప్రతి టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేసేలా కావాలంటే చెప్పండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఇట్. సో, క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ ఈస్ వెరీ మచ్ హెల్ప్‌ఫుల్ టు ట్రై ఫర్ ఇంటర్నల్ స్విచెస్. ఓకే. యశ్వంత్, సో ఇంటర్నల్ స్విచెస్ వద్దు నాకు. సో, నేను ఇంటర్నల్ స్విచెస్ కాకుండా ఐ వాంట్ టు ట్రై ఫర్ ఔట్ సైడ్ ట్రై చేయాలనుకుంటే చెప్పాను కదా 70-80% ఫోన్‌లో ఉన్న వాళ్ళకేంటంటే వాళ్ళు క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ చేసినా కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అరౌండ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ అవి ఎట్లా చేయాలి ఏంటన్నది ప్రీవియస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ కమింగ్ టు ఈ జోన్లో ఉన్న వాళ్ళకి 3-5 ఇయర్స్లో ఉన్న వాళ్ళకి సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్ సర్టిఫికేషన్ పక్కా ఉండాలి. పక్కా నేను మ్యాండేటరీగా చెప్తున్నా. వెదర్ ఇంటర్నల్ స్విచెస్ కన్నా అవుట్ సైడ్ స్విచెస్ కన్నా కూడా ట్రై చేయండి. థర్డ్ వర్షన్ ఆఫ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ఎగ్జామ్ నడుస్తుంది. ఇది కొంచెం ఈజీగానే ఉంటుంది ఫోకస్ చేస్తే. ఇది క్లియర్ చేసిన తర్వాత ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు డెవాప్స్ దెన్ ట్రై టు డూ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ డెవాప్స్ ప్రొఫెషనల్ చేయండి. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ ప్రొఫెషనల్ కూడా ట్రై చేయండి. సో, అలాంగ్ విత్ ఇది ఏంటంటే మనము ఎన్ని హ్యాండ్స్ ఆన్ చేస్తే అంత మంచిది. మన ఇంటర్నెట్లో ఎక్కడ సెర్చ్ చేసినా, ఏదో యూట్యూబ్లో చూసినా, ఏదైనా బ్లాగ్స్లో చూసినా కూడా 90 డేస్ ఛాలెంజ్ ఆఫ్ డెవాప్స్, 45 డేస్ ఆఫ్ ఛాలెంజ్ డెవాప్స్ ఛాలెంజ్ అని చెప్పి ఒక 30-40 ప్రాజెక్ట్స్ చాలామంది చేసినవి ఉంటాయి. ఓకే. మీరు కూడా అట్లాగే ఎవరైనా డెవాప్స్‌లోకి వద్దామనుకుంటే వాట్ ఈజ్ డెవాప్స్, వాట్ ఈజ్ క్లౌడ్ వీటితోనే ఆగిపోకుండా జస్ట్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే సరిపోదు ఈ రోజుల్లో. ఎందుకంటే మెనీ పీపుల్ ఆర్ దేర్. సో, ఫుల్ ఫ్లెజ్ ఎండ్ టు ఎండ్ ఆర్కిటెక్చర్ పరంగా ఓకే. సపోజ్ ల్యాంబ్డాస్ యూజ్ చేస్తున్నాం అనుకో, ఈవెంట్ డ్రివెన్ ఆర్కిటెక్చర్ మొత్తం మీకు ఐడియా ఉండాలి. అంటే ఒక ఫైల్ నేను S3 బకెట్‌లో అప్లోడ్ చేస్తే దాని ద్వారా ల్యాంబ్డా ఎలా ట్రిగ్గర్ అవుతుంది, ఆ ట్రిగ్గర్ అయిన ల్యాంబ్డా బట్టి నోటిఫికేషన్స్ SMS ఆర్ SCSకి ఎలా సెండ్ చేస్తుంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం క్లియర్‌గా ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ వేయడం రావాలి మనకి. దేర్ మెనీ టూల్స్, లూసిడ్ చార్ట్స్ అని ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఓపెన్ సోర్సెస్ చాలా ఉన్నాయి. ఆర్కిటెక్చర్ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. విత్ దట్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ మనం అదంతా ఇంప్లిమెంట్ చేయాలి. యాజ్ స్టార్టింగ్ స్టేజ్లో మనం కన్సోల్ నుంచి చేసినా పర్లేదు, ఆర్ ఎల్స్ కన్సోల్ నుంచి చేసినా పర్లేదు, లేకపోతే AWS CLI యూజ్ చేసినా పర్లేదు, టెరాఫార్మ్ ఆర్ క్లౌడ్ ఫార్మేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది యూజ్ చేసినా పర్లేదు. సో, ద ఓన్లీ థింగ్ ఈజ్ ఆ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ఉన్నదంతా ప్రాక్టీస్ చేయండి. సో, అలా ఒక 30-40 ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత ఇట్ మే టేక్ days to 120 ఆన్ డైట్. ప్రాక్టికల్ ఓరియంటేషన్లో మనం చేసినట్లయితే వీ కెన్ డెఫినెట్లీ క్రాక్ దట్ పార్ట్. సో, యా, దిస్ ఈజ్ బ్రీఫ్ అబౌట్ వేరే డొమైన్స్లో చేసిన వాళ్ళు రావడం. ఇప్పుడు డెవలపర్స్కి ఎంత ఛాన్స్ ఉంది, టెస్టింగ్ వాళ్ళకి ఎంత డిఫికల్టీ ఉంటుంది, ఆపరేషన్స్ వాళ్ళకి ఎంత డిఫికల్టీ ఉందో చూద్దాం.
డెవలపర్స్. యెస్. డెవాప్స్ అంటే డెవలప్‌మెంట్ ప్లస్ ఆపరేషన్స్. బట్ ఈ కేస్‌లో ఏంటంటే మన డెవాప్స్‌లో మాక్సిమం స్క్రిప్టింగ్ పార్ట్ మీద వర్క్ చేస్తాం. సో, ఎవరైతే జావా ఆర్ పైథాన్ ఆర్ డాట్ నెట్‌లో బాగా వర్క్ చేసుంటారో ఈ పీరియడ్‌లో 0-5 ఇయర్స్ పీరియడ్‌లో, వాళ్ళకేంటంటే డైరెక్ట్ సర్వర్‌లెస్ లైక్ లాంబ్డా మీద వర్క్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ కొన్ని కోడింగ్ రిలేటెడ్ సర్వీసెస్ ఉంటే వాటి మీద బాగా వర్క్ చేసుకోవచ్చు. లైక్ ఆటోమేషన్ మీద వర్క్ చేయొచ్చు. ఎవరైతే టెస్టింగ్‌లో ఉంటారో వాళ్ళేంటంటే సీఐసీడీ పైప్‌లైన్స్‌లో మనం టెస్ట్ ఆహ్, సంబంధించిన స్టేజెస్ కూడా ఉంటాయి. యూనిట్ టెస్టింగ్ అని గాని, లేకపోతే యూఏటీ టెస్టింగ్ ఆర్ వెరాకోడ్ స్కాన్, లేకపోతే సోనార్ స్కాన్ ఇలాంటివి ఉంటే వాటి రిలేటెడ్‌గా టెస్ట్ కేసెస్ అయ్యి ఉంటే, వాళ్ళు ఆ రకంగా ఇంట్రెస్ట్ అయితే తెచ్చుకొని మిగతా వాటి మీద కూడా వర్క్ చేయాల్సొస్తది. కమింగ్ టు ఆపరేషన్స్ ఆర్ మెయింటెనెన్స్‌లో పనిచేసే వాళ్ళకేంటంటే, ఈవెన్ డెవాప్స్ ఇంజినీర్‌లో కూడా వన్ ఆఫ్ ది మేజర్ టాస్క్ ఈజ్ అబ్జర్వబిలిటీ ఆర్ మానిటరింగ్. సో, ఈ యాస్పెక్ట్ ఎలాగో వాళ్ళు ఆపరేషన్స్‌లో ఉన్నవాళ్ళు కవర్ చేస్తారు కాబట్టి, మిగతా ఇద్దరితో కంపేర్ చేస్తే లైక్ డెవలపర్‌తో కంపేర్ చేసిన, టెస్టింగ్ వాళ్ళతో కంపేర్ చేసినా కూడా ఆపరేషన్స్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎడ్జ్ అయితే ఎక్కువగా ఉంటుంది. బట్ ఓన్లీ ఆపరేషన్స్ చేస్తా అంటే డెవాప్స్‌లోకి రాదు. యాస్ నేమ్ సజెస్ట్ ఇట్ బోత్ ద కాంబినేషన్ ఆఫ్ డెవలప్‌మెంట్ అండ్ ఆపరేషన్స్. సో, ఆప్స్‌తో పాటు సమ్ స్క్రిప్టింగ్ స్కిల్స్, సమ్ కోడింగ్ స్కిల్స్ కూడా నేర్చుకోవాల్సొస్తది. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కమింగ్ టు మై ఎక్స్‌పీరియన్స్. నేను చెప్పాను కదా! నేను 5+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆపరేషన్స్‌లో పనిచేసే. బట్ నేను సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాతే నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత నేను నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే చేశాను. 30-40 సీఐసీడీ ప్రాజెక్ట్ పైప్‌లైన్స్ ఇంకా చాలా డిప్లాయ్ చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఆల్మోస్ట్ ఏడబ్ల్యూఎస్ ఫ్రీ టైర్ అకౌంట్‌లో చాలా సర్వీసెస్ టచ్ చేశా. ఫ్రీ టైర్‌ని కంప్లీట్‌గా వాడుకున్నా. సో, తర్వాత నేను నా డ్రీమ్ డెవాప్స్ జాబ్‌లోకైతే ల్యాండ్ అవ్వగలిగా. ఓకే. దిస్ ఈజ్ అప్ ఫర్ దిస్ వీడియో. మీకేమన్నా ఈ వీడియోలో చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఎనీ ఫీడ్‌బ్యాక్ ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్, ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ ద ఛానల్. ఏంటంటే నాకు కూడా మోటివేషన్‌గానే ఉంటది వీడియోస్ చేయడం వల్ల చేయడానికి. అండ్ ఎవరికన్నా అవసరం ఉంటే షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ప్రాసెస్ అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.